అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించాలనే డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. ఈ తీర్పుతో దాదాపు 50,000 మంది వలసదారులపై వెంటనే ప్రభావం పడనుంది. మొత్తంగా 5.32 లక్షల మందికి బహిష్కరణ ముప్పు పొంచి ఉంది. బైడెన్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇమ్మిగ్రేషన్ పెరోల్ను రద్దు చేయడానికి ట్రంప్ ప్రభుత్వానికి కోర్టు అనుమతినిచ్చింది. ఇది ట్రంప్ కఠిన వలస విధానాలకు మరింత బలం చేకూర్చనుంది. అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులకు ఇది నిజంగా పిడుగులాంటి వార్త. డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న కీలక నిర్ణయాలకు ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేసింది. అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారులను వెంటనే దేశం నుంచి బహిష్కరించాలనే ట్రంప్ నిర్ణయానికి తాజాగా కోర్టు మరింత బలం చేకూర్చేలా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో తక్షణమే దాదాపు 50,000 మంది వలసదారులపై ప్రభావం పడనుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న డొనాల్డ్ ట్రంప్ కు తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పు మరింత బలాన్ని చేకూర్చినట్టయింది.